ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో మీ ముందుకు వస్తున్న ఛానల్ ఎస్బీ న్యూస్ తెలుగు. మున్సిపల్ కమిషనర్ చిట్టిబాబు మరియు కుప్పం స్పోర్ట్స్ డెవలప్మెంట్ మహేష్ కి శ్రీ కళాతరంగిణి సంస్థ బైరెడ్డిపల్లిచే సేవారత్న అవార్డు ప్రదానం. నేడు శ్రీశైలం జలాశయం నందు 3 గేట్లు ఎత్తివేత. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షపు నీరు అధికంగా రావడంతో ప్రస్తుతం 3 గేట్లు ఎత్తుతున్నట్లు అధికారులు స్పష్టం. ములుగు జిల్లా ఏటూరు నాగరంలో మంత్రి పర్యటన. నీట మునిగిన పంట పొలాలను మరియు వరదల కారణంగా నీట మునిగిన ఇళ్లను సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలన. గుంటూరు రొంపచెర్ల మండలం విప్పర్లలో వాలంటీర్ ఆకుల గోపి ఇంట్లో 34 తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం. పరారీలో వాలంటీర్ గోపి. ఇటీవల ఆటుపోట్లను చవిచూస్తున్న బంగారం వెండి ధరలు మరోసారి డీలా పడ్డాయి. అటు న్యూయార్క్ కామిక్స్ లోను ఇటు దేశీయంగా ఎంసీఎక్స్ లోను వెనకడుగు వేస్తున్నాయి. ప్రస్తుత ఎంసీఎక్స్ లో 10 గ్రాముల బంగారం 240 రూపాయలకు క్షీణించి 52,382 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా వెండి కేజీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ 213 రూపాయలు నష్టపోయి 67,750 వద్ద కదులుతుంది. బుధవారం ఎంసీఎక్స్ లో 10 గ్రాముల పసిడి 949 రూపాయలు పతనమై 52,622 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 53,493 నుండి 52,302 మధ్య ఊగిసలాడింది. ఇక వెండి కేజీ 1,542 రూపాయలు కోల్పోయి 67,963 వద్ద నిలిచింది. తొలుత 69,236 వద్ద గరిష్టాన్ని తాకిన వెండి తదుపరి 67,005 రూపాయల వరకు దిగజారింది. ప్రస్తుతం న్యూయార్క్ కామిక్స్ లో ఔన్స్ పసిడి 0.9% క్షీణించి $1,954 దిగువన కదులుతోంది. స్పాట్ మార్కెట్లో మాత్రం 1% బలపడి $1,947కు చేరింది. ఇక వెండి ఔన్స్ 1% వెనకడుగుతో $27.24 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రపంచ ఆర్థిక రికవరీపై సందేహాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు, నిఫ్టీ 80 పాయింట్ల చొప్పున నష్టపోయి కదులుతున్నాయి. కాగా విద్యుత్ రంగంలో కార్యకలాపాలను మరింత భారీగా విస్తరించనున్నట్లు ప్రకటించడంతో టాటా పవర్ కంపెనీ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించినప్పటికీ గోల్డ్ లోన్ కంపెనీ ముత్తూట్ ఫైనాన్స్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి టాటా పవర్ భారీ లాభాలతో సందడి చేస్తుంటే ముత్తూట్ ఫైనాన్స్ నష్టాలతో కలతప్పింది. గతేడాది ఐపీఎల్లో రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో కింగ్స్ 11 పంజాబ్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మన్కడింగ్ ద్వారా జాస్ బట్లర్ను రనౌట్ చేయడం తీవ్ర వివాదంగా మారిన సంగతి తెలిసిందే. తాను నిబంధనల ప్రకారమే చేశానని అశ్విన్ ఒకే మాటపై నిలబడగా అది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటూ విమర్శలు వచ్చాయి. ఈసారి 2020 ఐపీఎల్లో అశ్విన్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున ఆడనున్నాడు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈరోజు కుప్పం పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ చిట్టిబాబు మరియు కుప్పం స్పోర్ట్స్ డెవలప్మెంట్ మహేష్ కి శ్రీ కళాతరంగిణి సంస్థ బైరెడ్డిపల్లిచే సేవారత్న అవార్డు ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ కళాతరంగిణి సంస్థ వ్యవస్థాపకులు రాజేష్ బాబు మాట్లాడుతూ కోవిడ్-19 మహమ్మారి ఉన్న సమయంలో విశిష్ట సేవలకు గాను ఈ అవార్డు ప్రదానం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి కుప్పం ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులు వరదరాజులు, సెంథిల్ వివేక్ మరియు ప్రముఖులు పాల్గొన్నారు. ఓకే సార్. ఈరోజు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే ముఖ్యంగా నాకు బైరెడ్డిపల్లికి చెందిన కళాతరంగిణి అనే స్వచ్ఛంద సంస్థ దానికి వ్యవస్థాపకులు రాజేష్ బాబు గారు వాళ్ళు బృందం తరఫున నాకు సేవా పురస్కార్ అవార్డు నాకు ప్రదానం చేశారు. దానికి నేను చాలా
ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీనికి ఇచ్చిన ముఖ్య కారణం నేను మా డెవలప్మెంట్ కమిటీ తరఫున, స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ తరఫున మేము చేసిన సేవలు, కోవిడ్-19 లాక్డౌన్ సందర్భంగా మేము చేసిన సేవలకు వాళ్ళు గుర్తించి నాకు, మా మిత్రులకి తరఫున వీళ్ళు ఈ పురస్కారం అందజేశారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నేను ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని అందరికీ నా వల్ల అయినంత వరకు సేవ చేయగలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేడు శ్రీశైలం జలాశయం నందు 3 గేట్లు ఎత్తివేత. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షపు నీరు అధికంగా రావడంతో ప్రస్తుతం 3 గేట్లు ఎత్తుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. తీసి మీ పెద్ద మామకి, చిన్న మామకి, హైదరాబాద్ మామకి, మీ చిన్నమ్మకి వాళ్ళందరూ కొట్టుపన్ను. ఉయ్యూరు రమాబాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కానూరి హబ్ ఫంక్షన్ హాల్ నందు కోవిడ్-19 కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉయ్యూరు నగర మరియు ఉయ్యూరు మండలంలోని ప్రజలకు సేవలు చేస్తున్న అధికారులకు మరియు నాయకులకు ఘనంగా సత్కరించారు. వల్లభనేని వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచం మొత్తం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు సేవా దృక్పథంతో ఆదుకోవడం మానవ సేవతో సమానమని తెలియజేస్తూ ముఖ్యంగా ప్రాణాలను సైతం, కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవలు చేస్తున్న వైద్యులు, పోలీస్, పారిశుద్ధ్య కార్మికులకు దేశ ప్రజలు రుణపడి ఉంటారని తెలిపారు. ఎవరు ఆత్మలో ఉంటే ఆయన చెవికి ఎనబడగానే చీమకాడ తెలియకోకుండా అనేక మందికి ఆయన మరి కోవిడ్ స్టార్ట్ అవగానే ఉయ్యూరు పట్టణం మొత్తానికి కూరగాయలు సప్లై చేయడమే కాకుండా ఉయ్యూరు సెంటర్లో ఒకరోజు మరి కూరగాయలు ప్రజలకి అందించడం జరిగింది. ఇవే కాకుండా మరి మంచి కానీ చెడు కానీ ఏదైనా కుటుంబంలో జరిగినప్పుడు మరి తప్పకుండా ఆయన సహాయ సహకారాలు అందించడం జరిగింది. మరి మా మిత్రుడు రసూల్ గారు, నేను కలిసి మా ప్రీతమ నాయకులు కడప శాసనసభ్యులకి మరి నాని గారు మన వైఎస్ఆర్సీపీ పార్టీలో వస్తే చాలా శుభపడ్డాం సార్. మరి మీరు ఆయన్ని చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషం. మీకు శ్రమ తగ్గుతుంది. 20కి 20 వార్డులు గెలిచి మీకు చూపిస్తామని మేము ఆ రోజే ఎమ్మెల్యే గారిని చెప్పడం జరిగింది. మరి నాని గారంటే కార్యకర్తల మనిషి. మరి మనం భవిష్యత్తులో నాని గారికి అన్ని విధాలా అండదండలుగా ఉంటే ఆయన్ని మరి ఇక్కడ 3 వార్డు సభ్యులు ఉన్నారు. నాని గారికి మరి కౌన్సిల్లో అన్ని విషయాల్లో ఆయనకి సహాయ సహకారాలు ఉంటూ భవిష్యత్తులో మరి నాని గారిని మన గొప్ప నాయకుడిగా పోవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా నాని గారి మిత్రులు జానీ గారు, పండు గారు అండ్ రమాబాయి ఫౌండేషన్ టీం కలిసి సన్మానించవలసిందిగా కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల ఉపేందర్ నివాసంలోకి జాతీయ పక్షి నెమలి దర్శనమిచ్చింది. నెమలిని గమనించిన అనంతుల ఉపేందర్ కుటుంబ సభ్యులు స్థానిక సర్పంచ్ రాయల వెంకటబాబుతో కలిసి సంబంధిత ఫారెస్ట్ వన్యప్రాణుల అధికారులకు అప్పగించారు. తమ నివాసంలోకి జాతీయ పక్షి నెమలి రావడం చాలా సంతోషంగా ఉందని కుటుంబ సభ్యులు అందరం కలిసి నెమలికి పూజలు నిర్వహించామని ఉపేందర్ తెలిపారు. ఈ నెమలిని చూసేందుకు గ్రామంలోని యువకులు తమ చరవాణిలో ఫోటోలు తీసుకుని ఆనందించారు. అనంతుల ఉపేందర్ గౌడ్ ఇంట్లో
ఈరోజు అధిక భారీ వర్షాల కారణం వల్ల నెమలి మా ఇంటికి గృహప్రవేశంలోకి ఇంటికి రావడం జరిగింది. ఈ నెమలిని మేము మన జాతీయ పక్షి కాబట్టి ఈ పక్షికి పూజ కార్యక్రమాలు కూడా చేసుకున్నాము. పసుపు కుంకుమలతో అలంకరించినాము మా కుటుంబము. మరియు ఈ పక్షిని ఫారెస్ట్ అధికారులకు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలియపరచడం జరిగింది. దీనిని ఫారెస్ట్ ఒక గంటలోపు వస్తారు, వాళ్ళకి మీ పక్షిని అందజేయగలుగుతారు. ములుగు జిల్లా ఏటూరు నాగరంలో కురిసిన భారీ వర్షాలకి నీట మునిగిన పంట పొలాలను మరియు వరదల కారణంగా నీట మునిగిన ఇళ్లను సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ఏటూరు నాగారం పీఓ గెస్ట్ హౌస్ లో మంత్రిని నూగురు వెంకటాపురం టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప రాంబాబు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు బలసాని ముత్తయ్య, జెడ్పీటీసీ పాయం రమణ కలిసి నూగురు వెంకటాపురం మండలంలో ముంపునకు గురైన పంట పొలాల రైతులకు నష్టపరిహారం, ఇళ్లు మునిగిపోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన వారందరికీ ఆర్థిక సహాయం అందించాలని మంత్రి గారికి మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో వాజేడు మండల అధ్యక్షుడు పెనుమల్ల రామకృష్ణారెడ్డి మరియు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. గుంటూరు రొంపిచెర్ల మండలం విప్పర్లలో వాలంటీర్ ఆకుల గోపి ఇంట్లో 34 తెలంగాణ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో వాలంటీర్ గోపి, పోలీసులు గోపి తండ్రిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. డ్రైవర్ బంధువు ఇంట్లో 8 ట్రంక్ పెట్టెల్లో దాచిన వైనం, మారణాయుధాలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. 3 9mm పిస్టోల్స్, 18 బ్లాంక్స్ రౌండ్లు, ఒక ఎయిర్ గన్, 2.42 కేజీల బంగారు ఆభరణాలు, 84.10 కేజీ వెండి ఆభరణాలు, నగదు 49.10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్, ఎన్ఎస్ఎస్ బాండ్లు, 27.05 లక్షల ప్రామిసరీ నోట్లు, 2 మహీంద్రా కార్లు, 3 ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్లు, హార్లీ అండ్ డేవిడ్ సన్ మోటార్ సైకిల్, మరో 2 కరిష్మా ద్విచక్ర వాహనాలు, హోండా యాక్టివా, 4 ట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం పరిధిలోని అడవి బూదుగురిలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో కుప్పం ఇన్ఛార్జ్ భరత్ మాట్లాడుతూ నవరత్నాలతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానసపుత్రికైన నవరత్నాలు సంక్షేమ పథకాలతోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి తాను ఉన్నాను అంటూ ఎన్నికల్లో ఇచ్చిన మాటను తప్పక మడమ తిప్పక ఏడాది కాలంలోనే ప్రజల గుండెల్లో చిరస్థాయి స్థానాన్ని ఏర్పరచుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆయన స్పష్టం చేశారు. ఆర్థికంగా సామాజికంగా ప్రతి ఒక్కరూ తలెత్తుకుని జీవించే విధంగా సమాజమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని ఆయన ఉద్ఘాటించారు. జగనన్న గోరు ముద్ద అనే స్కీమ్ ని తీసుకొని వచ్చి ఆ బిడ్డకి మంచి తిండి పెట్టాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ఒక మెను వేసుకొని ఒక స్వీట్ ఇచ్చి ఆ బిడ్డ స్కూల్కి పోవాలంటే యూనిఫామ్ కానీ స్కూల్ బుక్స్ కానీ
స్కూల్ బ్యాగ్ కానీ షూస్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ తరఫునే ఇవ్వాలని చెప్పి ఇప్పుడు ఆ స్కీమ్ కూడా సెప్టెంబర్ అక్టోబర్లో స్కూల్ తెరుచుకున్న వెంటనే ఆ కిట్ అంతా కూడా ఆ పిల్లవాడికి ఇచ్చి ఆ తల్లిదండ్రుల మీద ఈ బాధ ఏదైతే ఉంటుందో ఆ బాధను తగ్గిస్తూ ఆ ఇంట్లో ఉన్న యజమాని ఒకవేళ రైతు అయితే ఆ రైతుకి మళ్ళా 13,500 రూపాయలు రైతు భరోసా ఇస్తూ, ఇంట్లో వృద్ధులుంటే వారికి పెన్షన్ ఇస్తూ, ఇన్ని కార్యక్రమాలు ఒక కుటుంబానికి ఆదుకోవడానికి చేయాలనేటటువంటి ఉద్దేశంతో మన ఇంట్లో ఉంటే, మన ఇంట్లో ఒక తమ్ముడు కానీ ఒక మామ కానీ ఉంటే ఎట్లయితే ఆ ఇంటి బాగోగులు మనం ఆలోచిస్తామో, ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆ ప్రతి ఒక్క ఇంట్లో నేను ఒక కుటుంబ సభ్యుడిని కావాలి అని చెప్పి ఇన్ని పథకాలు, ఒక ఇంటి బాగోగులు చూడడానికి దీనంతటికీ మళ్ళీ వాలంటీర్ వ్యవస్థని అనుసంధానం చేసి వాలంటీర్ వ్యవస్థతో ఈ అన్ని కార్యక్రమాలు చేస్తూ వైఎస్ఆర్ చేయూత అనే కార్యక్రమం తీసుకొచ్చి వైఎస్ఆర్ చేయూత కింద 45 నుంచి 60 సంవత్సరాల లోపల ఉన్నటువంటి మహిళలకు, వీరికి జనరల్ గా ఏ పథకం కూడా గవర్నమెంట్ నుంచి వర్తించదు, కానీ వీరికి ఎంతో అనుభవం ఉంటుంది. 20-25 ఏళ్లలో పెళ్ళై ఒక సంసారాన్ని నడిపినటువంటి ఒక తల్లికి, 45 నుంచి 60 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఒక తల్లికి ఎంతో అనుభవం ఉంటుంది. కాబట్టి వారి చేతిలో ఈ 18,000 రూపాయలు మనం పెట్టగలిగితే వైఎస్ఆర్ చేయూత రూపంలో తను ఏదో ఒక ఆ ఇంటి ఖర్చులకు కానీ లేదా చిన్నపాటి బిజినెస్ ఏదైనా పెట్టుకొని ఆ బిజినెస్ ద్వారా మళ్ళీ డబ్బులు సంపాదించి మళ్ళీ రాష్ట్రాభివృద్ధికి తోడ్పడుతుంది అని నమ్మి ఈరోజు వైఎస్ఆర్ చేయూత అనే కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేసి ఎంతో మంది వెలుగు సభ్యులు ఇక్కడ ఉంటారు. ఈ వెలుగు సభ్యుల్ని గత ప్రభుత్వం ఎంత దారుణంగా మోసం చేసిందో మనకు తెలిసినటువంటి విషయమే. వారందరికీ కూడా ఊరటనిస్తూ వైఎస్ఆర్ ఆసరా అనే పథకం కింద మీరు తీసుకున్నటువంటి రుణాలన్నింటినీ పూర్తిగా 4 దఫాల్లో మాఫీ చేస్తామని కూడా చెప్తూ వచ్చే సెప్టెంబర్ 11వ తారీఖున వైఎస్ఆర్ ఆసరా అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక వ్యక్తి నిస్వార్థంగా ఏది ఆశించకుండా మన కోసం ఇంత చేస్తున్నప్పుడు, రంగన్న చెప్పినట్టు నేను నెక్స్ట్ టైం ఒక వైట్ రేషన్ కార్డు హోల్డర్ లాగా ఉండాలని అనుకునే స్థితికి మనల్ని తీసుకొని వస్తున్నప్పుడు అతన్ని, గవర్నమెంట్ని, ఆ పార్టీని బలోపేతానికి కానీ దేనికైనా మనం సహకరించాలి. ఓన్లీ అడవి పుదుగూరు పంచాయతీలో మనం గడిచిన 1 సంవత్సరం 2 నెలల కాలంగా తీసుకుంటే మనకి దగ్గరగా పెన్షన్ వృద్ధులకు నెలకి 2,250 నుంచి ఇప్పుడు 2,500 రూపాయలు ఇచ్చేటటువంటి పెన్షన్లు ఈ రోజు వరకు 1,70,00,000 రూపాయలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా సాయంపేట మండలంలోని మైలారం గట్లకనిపుర్తి గ్రామాల్లో వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతి పర్యటించారు. వివరాల్లోకి వెళితే సాయంపేట మండలంలోని మైలారం గట్లకనిపట్టి గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు ప్రాంతం వారిని సందర్శించారు. చీరలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తారు. గండ్ర జ్యోతి మాట్లాడుతూ రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా గ్రామంలోని మత్స్యకారులు చెరువుల వద్దకు చేపల వేటకు వెళ్లవద్దని, అత్యవసర సమయంలో మాత్రమే బయటకి రావాలని, శిథిలావస్థలో ఉన్న ఇండ్లలోని వారు సురక్షిత పునరావాసాలకు వెళ్లాలని అన్నారు. కోరుతున్నవి చెమట సుక్కలు, నీ సాయమడుగుతున్నవి కూలి చేతులు, నిన్ను పిలుస్తున్నది లక్షల గొంతులు, నీ సేవ కోరుతున్నవి పల్లె పల్లెలు, నీ చెలిమి కోరుతున్నవి చెమట సుక్కలు, నీ సాయమడుగుతున్నవి కూలి చేతులు, నీ చెలిమి కోరుతున్నవి చెమట సుక్కలు, నీ సాయమడుగుతున్నవి కూలి చేతులు.
భూపాలపల్లి శాసనసభ సభ్యులు గండ్రా వెంకటరమణారెడ్డి భూపాలపల్లి మున్సిపాలిటీలోని చెత్తను సేకరించి డంపింగ్ యార్డులలోకి తరలించడం కొరకు స్వచ్ఛ భారత్లో భాగంగా చెత్త సేకరణ ఆటో ట్రాక్టర్లను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, తెరాస పార్టీ టౌన్ ప్రెసిడెంట్, నాయకులు, కోఆప్షన్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. ఇల్లందు క్లబ్ నందు ఏర్పాటు చేసిన పురపాలిక సంఘం భూపాలపల్లి సాధారణ సర్వసభ్య సమావేశంలో భూపాలపల్లి శాసనసభ సభ్యులు వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ అంశాలతో ప్రవేశపెట్టిన మొత్తం 16 ఎజెండా అంశాలపై చర్చించడం జరిగింది. పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం పని గురించి, సింప్లీజిత్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ వారికి, కౌన్సిల్ మెంబర్లకు మరియు ఎటువంటి టెండర్ నోటిఫికేషన్ లేకుండా ఈ యొక్క కంపెనీ వారికి అడ్వాన్స్ కలెక్టర్ ఆదేశానుసారం చెల్లించడం జరిగిందని, దీని కౌన్సిల్ ఆమోదం గురించి ఎజెండాలో పెట్టగా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన కౌన్సిల్ మెంబర్లు ఎవరి అనుమతి లేకుండా ఎటువంటి టెండర్ పిలవకుండా ప్రజాధనంను, వారి అధికారాలను దుర్వినియోగం చేసిన మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఇచ్చిన అడ్వాన్స్ అమౌంట్ను వెంటనే తిరిగి తీసుకోవాలని కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది. ఉంచడం కొరకు 7 ట్రాక్టర్లను, ఒక వాటర్ ట్యాంకర్ను ఈరోజు 57,40,000 రూపాయల ఖర్చుతోటి కొనుగోలు చేయడం జరిగింది. దాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉన్నది. భూపాలపల్లి మరి మున్సిపాలిటీగా ఏర్పడ్డ తర్వాత దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితులలో పట్టణంలో పేరుకుపోయినటువంటి చెత్త మొత్తం కూడా క్లీన్ చేయడానికి ఈరోజు ఈ 7 మరి ట్రాలీసు, 2 ట్రాక్టర్లు, ఇంకా పాత ఇవన్నీ కూడా కలిపి ఎక్కడ కూడా చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచడానికి ఇవి ఉపయోగపడతాయి. ఈరోజు భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సమావేశం కూడా ఉన్నది. అందులో అనేక అంశాలు చర్చించి రాబోయే రోజుల్లో అనుసరించాల్సినటువంటి పద్ధతులపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం సీజన్ మిడిల్లో ఉన్నాం. నవంబర్, అక్టోబర్ వరకు ఫుల్ రెయిన్స్ ఉంటాయి కాబట్టి ఇప్పటికే గత 4-5 రోజుల నుంచి 5-6 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడడం వల్ల పట్టణం అంతా కూడా అతలాకుతలమైంది. మొత్తం జిల్లా అంతా కూడా అత్యధిక వర్షపాతం నమోదు కావడం వల్ల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ నేపథ్యంలో మొన్న ఈ మధ్యకాలంలో గత సంవత్సరం కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది పట్టణంలో పరిశుభ్రంగా ఉంచడం కొరకు. ఈరోజు మేము కూడా చర్చించి మళ్ళీ ఏం చేయాలి, ఎందుకంటే సీజనల్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ వర్షాలు పడడం వల్ల మరి దోమలు మరి ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పట్టణంలో ముందస్తు చర్యలుగా ఏం చేయాలనేది కూడా చర్చించబోతా ఉన్నాం. మరి ఈరోజు ఈ యొక్క ట్రాక్టర్లు కానీ, ఈ యొక్క ట్రాలీస్ కానీ మరి సక్రమంగా నిర్వర్తించడంలో మరి సిబ్బంది పనిచేయాలి. అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉండే కౌన్సిలర్స్ కూడా వీటిని సక్రమంగా వాడే విధంగా కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో ఇంకా భూపాలపల్లి పట్టణం అన్ని రంగాలలో ప్రగతి పదంలో నడపడబోతా ఉన్నాం. మంచినీటి విషయంలో కూడా ఇప్పటికే 70 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి టెండర్లు కూడా పిలవడం జరిగింది. వర్షాలు తక్కువ కాగానే మరి ప్రతి లైన్లో ఎక్కడైతే భూపాలపల్లి పట్టణం ఎంత అవుతుందో అన్ని వాడలకు కూడా పైప్ లైన్లు వేస్తాం, అందరికీ మంచినీళ్ళు తాగిస్తాం. మరి ఎందుకంటే భూగర్భ జలాలు ఎండాకాలంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దీన్ని ప్రత్యామ్నాయం ఓన్లీ గోదావరి జలాలు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మరి మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు కేటాయించడం జరిగింది.
తప్పకుండా దీనివల్ల భూపాలపల్లిలో మంచినీటి సమస్య కూడా పరిష్కారం అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్కు, కౌన్సిలర్స్కు, మరి పార్టీ ప్రముఖులకు, మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముస్తున్నా. జై తెలంగాణ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి ఇల్లందు క్లబ్లో ఏర్పాటు చేసిన సాధారణ సర్వసభ్య సమావేశంలో గండ్రా వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. చాలా సమస్యలను కౌన్సిల్ సభ్యులు ఈ సభ దృష్టి తీసుకురావడం జరిగింది. అందులో కొంత సభ్యుల యొక్క గైడ్ హాజరు కావచ్చు, లేకపోతే ఇన్ టైంలో వర్క్స్ కాకపోవడం కావచ్చు, కొంత ఫండ్స్ రూల్స్కి విరుద్ధంగా పేమెంట్ జరిగిన విషయాలు ఇవన్నీ కూడా వచ్చినాయి. తప్పకుండా సభ్యులు లేవనెత్తినటువంటి అంశాన్ని దీన్ని సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. దీని మీద పూర్తి స్థాయిలో సంబంధిత అధికారులతో వివరణ కూడా అడిగినాం. దీనిపైన రాష్ట్ర స్థాయిలో కూడా, ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు, 45 లక్షల పేమెంట్ వితౌట్ జనరల్గా వర్క్ జరిగిన తర్వాత పేమెంట్ ఇస్తాం. సరే ఎమర్జెన్సీ ఉంటే వర్క్ టెండర్ లేకుండా ఇవ్వచ్చు, కానీ ఒక పేమెంట్ అడ్వాన్స్ ఇచ్చే సిస్టమ్ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో లేదు. పెద్ద పెద్ద మేజర్ కాంట్రాక్ట్స్ని గతంలో ఇచ్చే అడ్వాన్స్ సిస్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. మరి ఎట్లా సమాచార లోపం జరిగిందో తప్పకుండా వివరణ అడగడం జరుగుతుంది. దాని మీద ఎవరైతే ప్రమేయం ఉంటుందో వారి మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటున్న ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఇచ్చిండ్రు. చాలామంది కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. డిఎంఎఫ్టీ కానీ, సిఎస్ఆర్ నిధులు కానీ ఏమన్నా తక్షణమే విడుదల చేయాలని ఈ సర్వసభ్య సమావేశంలో సభ్యులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్టర్స్ పేమెంట్ కావాలి, కాంట్రాక్టర్స్ చేయాల్సిన పనులు కూడా ఇన్ టైంలో చేయించుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి తప్పకుండా చేయాలని ఎవరికి ఒకరికి ఇన్స్టిట్యూట్ సార్, 3 టెండర్ మినిమం 3 టెండర్ అది పక్క పెట్టింది సార్. 45 లక్షల అడ్వాన్స్ చట్టంలో ఎక్కడా లేదు సార్. చట్టం లేకుండా ఇచ్చింది కాబట్టి కమిషన్ గారు ఇమీడియట్ సరఫరా చేయాలని కౌన్సిలర్ తరఫున ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నాం. చరిత్ర తెలంగాణ కమిషన్ గారి మీద చర్య తీసుకోవాల్సిందంటే గౌరవ సభ్యులందరం కోరుకుంటున్నాను. నిర్మాణం చేసిన కౌన్సిల్ ఒకటే కాంట్రాక్ట్ ఇచ్చిండు ఓకే, దాన్ని కూడా యాక్సెప్ట్ చేద్దాం సార్. ఇంకా ఎమర్జెన్సీ కింద మా చైర్మన్ గారు చెప్పిలో తెలియదు. 45 లక్షల అమౌంట్ ఇచ్చినప్పుడు మీరు ఏమని చెప్పారు చెప్పండి. అధికారులు ఇస్తాం అనుకుంటున్నాను మీరు. తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వరంగల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా మంత్రులు, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ సందర్శించిన అనంతరం ముంపు ప్రాంతంలోని వరద బాధితులతో మాట్లాడారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం జీవీఆర్ కళ్యాణ మండపంలో కుప్పం ఫోటోగ్రఫీ ప్రెసిడెంట్ ఉమాపతి ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుప్పం మున్సిపాలిటీ కమిషనర్ చిట్టిబాబు, స్పోర్ట్స్ డెవలప్మెంట్ మహేష్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోటోగ్రఫీ ఒక అద్భుతమైన కళ అని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని, ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో అద్భుతమైన ఫోటోగ్రఫీ అందిస్తున్నప్పటికీ తగిన ప్రతిఫలం రావటం లేదని వ్యక్తం చేశారు. ఆలోచనలతోనే ఈ ఫోటోగ్రఫీని ఒక కొత్తదనంతో తీసుకుపోయేదానికి, స్వచ్ఛంగా ఇంకొకరికంటే బెటర్గా చేయాలి అంటే మనలో ఉన్న టాలెంట్ ని బయట పెట్టే తర్వాత సునీల్ సార్ గారు, తర్వాత అలాగే మహేష్ సార్ గారు అందరూ జ్యోతి ప్రజ్వలన చేయాలి. అలాగే శేఖర్ సార్, ధర్మరాజ్ సార్, హర్ష, సారీ సార్ పెద్ద పేరు పెట్టుకున్నారు, దాంట్లో బిట్గా
సార్ ఎంతో బిజీగా ఉంటారు. మేము పిలిచిన వెంటనే మమ్మల్ని అంగీకరించి మన కోరికను మన్నించి విషయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. మన ఫోటోగ్రాఫర్స్ ఫోటో చాలా బాగుంది సార్. మన కోసం టైం చాలా స్పెండ్ చేశారు మన VIPs. జగదీష్ ఫాదర్ ఆఫ్ ఫోటోగ్రఫీకి నివాళులు అర్పిస్తున్నారు పెద్దలు. సి శంకర్ శ్రవణ కుమార్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన సునీల్ సార్ గారి వాల్సిందిగా కోరుతున్నాం. మిస్టర్ మనోహర్, సి చందు, షాజహాన్, వి కుమార్, సార్ రెడీ. ఓకే సార్. రక్తదానం అనేది చాలా గొప్పదానం అంటారు. వాళ్ళకి ముఖ్యంగా నేను కంగ్రాట్ చేస్తున్నాను. వాళ్ళకి అందరూ తర్వాత మనకు ఏ కష్టం వచ్చినా కాల్ చేస్తే వెంటనే రిసీవ్ చేసి మనకి ఏదో ఒక రూపంలో మన కష్టాన్ని తీర్చగల వ్యక్తుల్ని మనము ముఖ్య వరల్డ్ ఫోటోగ్రఫీకే కాదు ప్రతి సంవత్సరము మన అతిథులు అంటే మన కళ్ళు ముందర మన అతిథులు సునీల్ అన్న గారు కానీ మన మహేష్ సార్, మన హర్షవర్ధన్ గారు, కొత్తగా వచ్చిన మన కమిషనర్ సారు ఈ ఫోటోగ్రఫీ డే ఇంకా మనకి జాయిన్ అయ్యారు. అలాగే మన శేఖర్ గారిని అయితే మనము ఎప్పటికైనా గుర్తుపెట్టుకున్నాం. ప్రత్యేకంగా వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక్కొక్క స్థానంలో గొప్ప. అందంగా పారుతున్న జలపాతాలు. కొమరంభీం జిల్లా తిర్యాని మండల కేంద్రంలోని జలపాతం చూడముచ్చటగా పారుతుంది. వర్షాకాలం కావడంతో ప్రజలు తండోపతండాలుగా చూడడానికి వస్తూ ఉంటారు. జాలువారుతున్న జలపాతం సవ్వడి ప్రజల్ని ముగ్ధులుగా చేస్తుంది. అనేక రాష్ట్రాల ప్రజలు వస్తూ చూస్తూ ఉంటారు. హోంమంత్రి మేకతోటి సుచరిత చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పందించారు. సుచరిత, అసలు మీరు రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అన్న విషయం మీకు గుర్తుందా? మీరు ఒక బాధ్యత లేని వ్యక్తిగా మాట్లాడుతున్నారు. అసలు చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయి మీకుందా? రాజకీయాల్లో పొగడ్తలు, విమర్శలు రెండు ఉంటాయి. ఈ రెండింటికి సంస్కారవంతంగా సమాధానం ఇవ్వాలి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేశంలో గర్వించదగ్గ నాయకుడు చంద్రబాబు. కేంద్రంలో కూడా అభినందనలు పొందిన సందర్భాలు చాలా ఉన్నాయన్నారు. గారైనటువంటి సుచరిత గారు వారి గురించి రెండు ఏమిటంటే, మేడం గారు మీది రాష్ట్రానికి హోమేమో పోస్టులో ఉన్నారు, గుర్తించుకొని మాట్లాడవలసిన అవసరం. మీ మాటలు చూస్తూ ఉంటే మాట్లాడిన విధంగా ఉంది, అవసరం ఉంది. విషయాల్లో ఉంటాయి
ఇంటికి కూడా సంస్కారం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని చెప్పి ఒకసారి ఆలోచించుకోండి. ఓ సీనియర్ నాయకుడు కాదు, దేశం గర్వించదు. ఈవేళ మీ పార్టీ వారు పెద్ద పెద్ద నాయకులు చంద్రబాబు నాయుడు సందర్భాల్లో పొగిడిన విషయాలు కూడా కాదా లేదు. రాజకీయాల్లో గౌరవప్రదంగా ఉండాలి. మాట్లాడటం మీ తోటి మా గుడి అలాగే నెల్లూరు ఎమ్మెల్యే ఇటువంటి కొంతమంది బూతులు కూడా ఇటువంటి మంచిది కాదని చెప్పి ఇవాళ మీరు చూశారు. తాలూకు ఫోన్ తాలూకు జ్యోతి దీని మీద అన్నీ ఎంక్వైరీ చర్యలు తీసుకోమని చెప్పి ప్రధానమంత్రి గారికి రాసిన విషయం. అదే మీకెందుకండి బాధ? ఎందుకండి మీ నాయకులు మీరు ఏముందండి? ఇంకా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. సంగతులు కూడా మనకు దృష్టిలో కేంద్ర దీని మీద ఎంక్వైరీ ఎందుకు కింద మీద పడుతున్నారు నాకు ఇవేళ చూసి వర్గాల మీద అనేక ప్రసాద్ అన్న వ్యక్తి ఈస్ట్ గోదావరి జిల్లాలో మీరు ఎందుకు బాధ్యత లేదా? ఇండియాకి రాస్తే ఈవేళ ఆ కేసు మీరు ఎందుకు మాట్లాడలేదమ్మా, తీసుకోవట్లేదమ్మా? తీసుకోలేదని చెప్పి మంచి కుర్రవాడిపై కిరణ్ పోటీ మరి మీరు ఎందుకు కళ్ళు మూసుకూర్చు? హోమ్ మినిస్టర్గా మీకు బాధ్యత. అలాగే డాక్టర్ సుధా ప్రశ్నించినందుకు ఏమో చెప్పినందుకు శుభ్రంగా కొట్టిన సంగతి మీకు గుర్తులేదు. చూస్తే మరొకటి గారు ఈ విధంగా చూస్తే ఈవేళ ఒక బాలిక 5 సంవత్సరాల బాలికపైన హత్య ఏ చర్యలు తీసుకున్నారమ్మా? ఒక దళితులపై పట్టించుకొని మీరు ఇవాళ ఆడాల్సిన అవసరం వచ్చిందమ్మా. ఇది తప్పని మనం చేస్తాం. రెండోది ఏంటంటే చాలా గొప్పగా మాట్లాడారు మీరు. ఈ ముఖ్యమంత్రి గారు అయితే చాలా పెద్ద చట్టం అని తెలియగలుగుతున్నాను. రాష్ట్రంలో ఉందా లేదా తెలిసి లేదనుకుంటున్నాను. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించారు. వచ్చి ఈ రోజుకి వచ్చి ప్రెసిడెంట్ రాష్ట్రేషన్ మీ ముఖ్యమంత్రి ఎలాగో కదా చట్టం లేకుండా ముఖ్యమంత్రి హోదాలో చేస్తారా? ఎలా చేస్తారు? అంచేది ఇది తప్పు. ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన మీ ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15 తారీఖున దీని మీద దిశ చట్టం గురించి మాట్లాడే లేకుండా చట్టం అమలు చేస్తారు. ఇది ఎంత కదా మంచి చెడు ఇచ్చేటప్పుడు పద్ధతిగా ఇష్టం వచ్చేటప్పుడు విమర్శిస్తే అది వ్యక్తి అలా మాట్లాడుకోవడం మంచిలో మనం చేస్తున్నాం. ఇంకో ఈవేళ కోర్టులో ఏంటో తీర్పు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ కమిషనర్ చిట్టిబాబు మరియు కుప్పం స్పోర్ట్స్ డెవలప్మెంట్ మహేష్ కి శ్రీ కళాతరంగిణి సంస్థ బైరెడ్డిపల్లిచే సేవారత్న అవార్డు ప్రదానం. నేడు శ్రీశైలం జలాశయం నందు 3 గేట్లు ఎత్తివేత. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షపు నీరు అధికంగా రావడంతో ప్రస్తుతం 3 గేట్లు ఎత్తుతున్నట్లు అధికారులు స్పష్టం. ములుగు జిల్లా ఏటూరు నాగరంలో మంత్రి పర్యటన. నీట మునిగిన పంట పొలాలను మరియు వరదల కారణంగా నీట మునిగిన ఇళ్లను సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలన. గుంటూరు రొంపిచెర్ల మండలం విప్పలలో వాలంటీర్ ఆకుల గోపి ఇంట్లో 34 తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం. పరారీలో వాలంటీర్ గోపి. కైవీ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.